ఖర్జూరం యొక్క 7 ఆరోగ్య ప్రయోజనాలు. ఖర్జూరపు చెట్టు ఫినిక్స్ డాక్టిలిఫెరా యొక్క తీపి మరియు నమిలే పండు. ఖర్జూరం వేల సంవత్సరాలుగా మధ్యప్రాచ్యంలో ప్రధాన ఆహారంగా ఉంది. అవి కొవ్వు మరియు ప్రోటీన్లలో తక్కువగా ఉంటాయి, కానీ చక్కెరలు, ప్రధానంగా ఫ్రక్టోజు మరియు గ్లూకోజులో పుష్కలంగా ఉంటాయి. అవి అధిక శక్తి వనరులు. ఖర్జూరాలు విటమిన్లు మరియు మినరల్స్ వంటి అనేక పోషకాలతో నిండి ఉంటాయి మరియు కొలెస్ట్రాల్ రహిత, గ్లూటెన్ రహిత మరియు కొవ్వు రహితంగా ఉంటాయి. ఖర్జూరం గింజలు మాంసంతో పోలిస్తే అధిక ప్రోటీన్లు మరియు క్రొవ్వును కలిగి ఉంటాయి. ఇది డైటరీ ఫైబర్, ఫినోలిక్స్ అంటే ప్రకృతిలో క్రిమినాశక మరియు క్రిమి సంహారక మరియు యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి మీ కణాలను రక్షించే సమ్మేళనాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఖర్జూరం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోవడానికి చదవండి, వినండి. ఖర్జూరం యొక్క 7 ఆరోగ్య ప్రయోజనాలు. 1. శక్తి యొక్క మంచి మూలం మరియు అధిక పోషకాలు. ఖర్జూరాలు పోషకాహారానికి పవర్ హౌస్. వాటిలో బి విటమిన్లు, విటమిన్ కే, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింకు మరియు మాంగనీసు ఉన్నాయి. అవి చక్కెర లేదా ఖాళీ క్యాలరీలలో మాత్రమే లోడ్ చేయబడవు. అవి శక్తికి అద్భుతమైన మూలం కూడా. 2. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఖర్జూరాలు యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం. ప్రధానంగా కెరోటినాయిడ్లు, ప్రధానంగా పసుపు, నారింజ లేదా ఎరుపు కొవ్వు కరిగే వర్ణద్రవ్యాల తరగతిలో ఏదైనా, మరియు ఫినోలిక్స్ యాంటీ ఆక్సిడెంట్లు మీ కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఇవి మీ శరీరంలో హానికరమైన ప్రతిచర్యలకు కారణమయ్యే మరియు వ్యాధికి దారితీసే అస్థిర అణువులు. 3. జీర్ణక్రియలో సహాయం మరియు ఫైబర్ యొక్క అద్భుతమైన మూలం. ఖర్జూరంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. 3 ఖర్జూరాలు మీ రోజువారీ లక్ష్యంలో 18% ఫైబర్ కోసం అందించగలవు. ఇది మంచి జీర్ణక్రియ పనితీరులో సహాయపడుతుంది. ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడం ద్వారా మరియు మలం ఏర్పడటానికి దోహదం చేయడం ద్వారా, సాధారణంగా ప్రేగు కదలికలను ప్రోత్సహించడం ద్వారా మీ జీర్ణ ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తుంది. 4. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఖర్జూరాలు భాస్వరం, పొటాషియం, కాల్షియం మరియు మెగ్నీషియం వంటి అనేక ఖనిజాలను కలిగి ఉన్నందున బోలు ఎముకల వ్యాధి అంటే ఎముకలు బలహీనంగా మరియు పెళుసుగా మారటానికి కారణమయ్యే పరిస్థితి వంటి సంభావ్య ఎముక సంబంధిత రుగ్మతలను నిరోధించవచ్చు. 5. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఖర్జూరంలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది స్ట్రోక్ మరియు ఇతర గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ను అంటే చెడు కొలెస్ట్రాల్ అని కూడా పిలుస్తారు, తగ్గించే లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. 6. ఆరోగ్యకరమైన చర్మము మరియు జుట్టును నిర్వహించండి. ఖర్జూరంలో విటమిన్ సి మరియు డి పుష్కలంగా ఉన్నందున
చర్మ స్థితిస్థాపకతను పెంచుతాయి. ఇవి కొల్లాజెన్ అంటే మీ శరీరంలోని ప్రధాన నిర్మాణ ప్రోటీన్ ఉత్పత్తిని పెంచుతాయి. అవి యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యంగా టానిన్లలో చాలా సమృద్ధిగా ఉంటాయి. ఇవి సెల్ డ్యామేజ్ మరియు ఆక్సీకరణను నివారిస్తాయి మరియు మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఖర్జూరంలో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల తలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది వేగంగా జుట్టు పెరుగుదలకు దారితీస్తుంది. ఇవి హెయిర్ ఫోలికల్స్ మరియు హెయిర్ రూట్లను కూడా పటిష్టం చేయగలవు మరియు జుట్టు విరగటం మరియు రాలడాన్ని నివారిస్తాయి. 7. రక్తహీనత నుండి ఉపశమనం అందించండి. ఖర్జూరం రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచే ఇనుము యొక్క పుష్కలమైన వనరులను అందిస్తుంది. పరిశోధన ప్రకారం ఖర్జూరాలు ఇనుము శోషణ మొత్తాన్ని పెంచుతాయి మరియు ఇనుము లోపల అనీమియా అంటే మీ రక్తంలో తగినంత ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు లేని పరిస్థితి మెరుగుపరచడంలో సహాయపడతాయి. మీ ఆహారంలో ఖర్జూరాలను జోడించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఖర్జూరాలు వాటి తీపి కారణంగా తరచుగా డెజర్ట్లుగా పరిగణించబడతాయి, అయితే వాటిని ఎప్పుడైనా తినవచ్చు. మీ ఆహారంలో ఖర్జూరాన్ని చేర్చండి మరియు మీ భోజనాన్ని పోషకమైనదిగా మరియు రుచికరమైనదిగా చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.